అసెంబ్లీ స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుంటే స్పీకర్పై అవిశ్వాసం పెడతామన్నారు. జగదీష్ రెడ్డి సభ ఒక్కరిది కాదు, అందరిదని మాత్రమే అన్నారని తెలిపారు. ఇక మీ అనే పదం సభా నిబంధనలకు విరుద్ధం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదన్నారు హరీష్ రావు. అసెంబ్లీ స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుంటే స్పీకర్పై అవిశ్వాసం పెడతామన్నారు. జగదీష్ రెడ్డి సభ ఒక్కరిది కాదు, అందరిదని మాత్రమే అన్నారని తెలిపారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదన్నారు హరీష్ రావు. అసెంబ్లీ స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుంటే స్పీకర్పై అవిశ్వాసం పెడతామన్నారు. జగదీష్ రెడ్డి సభ ఒక్కరిది కాదు, అందరిదని మాత్రమే అన్నారని తెలిపారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదన్నారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మనం చూస్తున్నాం గడిచిన గంట సేపటి నుంచి అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడిచింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభలో మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడాడు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అక్కడ పెద్ద ఎత్తున కొడియం దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ముగ్గురు మంత్రులు, మరోపక్క ఎల్ఏ మినిస్టర్ శ్రీధరబాబు కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మిగతా మంత్రులందరూ కూడా ఒక్కసారిగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యను తప్పుపడుతూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చాలాసేపు చేశారు. దాని తర్వాత వాయిదా పడింది. అయితే కాసేపటి క్రితమే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కి వచ్చి కూడా దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు హరీష్ రావు చేసినటువంటి ఏదైతే చిట్ చాట్ వ్యాఖ్యలు ఉన్నాయో అవి కొంచెం హాట్ కామెంట్స్ గా మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాల్లో స్పీకరు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే అవిశ్వాసం పెడతామనేటువంటి హెచ్చరికను కూడా ఆయన సందర్భంగా చిట్చాట్ లో మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనీయకుండా చేస్తున్నారు, సభలో మాట్లాడనీయకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటూ హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. 15 నిమిషాల అయిన వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేరా, 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చారంటూ కూడా స్పీకర్ ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా ఈ జరిగిన మొత్తం ఉదంతంపై హరీష్ రావు చిట్చాట్ లో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి అంశం చాలా ఎక్కడ కూడా అసంబద్ధంగా మాట్లాడలేదు, ఎక్కడ స్పీకర్ పేరును అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు, ఎందుకు ఈ రకంగా కావాలని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు బయట మాట్లాడినారు, లోపల మాట్లాడినారు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఎక్కడ అవమానించినట్టు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అన్నటువంటి విషయం చెప్తారు. సభ మీ ఒక్కరిది కాదు అని మాత్రమే అన్నారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అసంబద్ధ వ్యాఖ్య చేయలేదు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం ఎట్లా అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా హరీష్ రావు చెప్తారు. మీ ఒక్కరిని అనే పదం అన్పార్లమెంటరీ పదం కానే కాదు అని కూడా హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో కూడా అర్థం కావట్లేదు. లోపల కానీ బయట వచ్చి మళ్ళీ మీడియా పాయింట్ లో అరగంట పైగా ఉన్న ఎమ్మెల్యేలందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కానే కాదంటూ చెప్పడం జరుగుతుంది. సభను ఎందుకు వాయిదా వేశారో అర్థం కావట్లేదు. 15 నిమిషాలు అని చెప్పారు, దాదాపు 45 నిమిషాలు, గంట సేపు అవుతుంది. మళ్ళీ సభను కంటిన్యూ చేయలేకపోతున్నారు. అందుకని దీన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది అన్న విషయాన్ని హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్ ను కలిసాము, రికార్డును తీయాలని కూడా ఇప్పటికే మేము చెప్పాము. ఇందులో దళితుల అంశం కూడా తీసుకొస్తున్నారు. మేము ఎక్కడ దళితులను అగౌరవపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు, మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. కనుక ఇట్లా
ఈ రకంగా బీఆర్ఎస్ ని బుల్డోజ్ చేసే ప్రయత్నం ఇంతవరకు కరెక్ట్ కాదు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా పనిచేయకపోతే అవిశ్వాసం పెట్టడానికి మాకే అభ్యంతరం లేదు అన్నట్టుగా ఆయన మాటలో చెప్పిన సందర్భం చూడాలి. ఇది పెద్ద ఆత్మీయంగా చూడాలి భవిష్యత్తు. ఎందుకంటే మనం చూసాం 14-15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 2వ బడ్జెట్ సమావేశం నడుస్తుంది. గత బడ్జెట్ టైంలో కూడా కొంత అడవుడి జరిగినటువంటి మాట మన వాస్తవం. ఎందుకంటే అప్పుడు ఇరిగేషన్ మీద కానీ పవర్ కు సంబంధించినటువంటి కొనుగోలు మీద కూడా గతంలో జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారమయ్యాయి. ఈసారి కూడా జగదీష్ రెడ్డి ఈ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో మాట్లాడుతూ దాంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడే సమయంలో కోమటిరెడ్డి దాని అదే జిల్లా మంత్రికి కాబట్టి ఆయన గట్టిగానే వాదించే ప్రయత్నం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డికి అనుకూలంగా ఎందుకు ఆయన మాట్లాడలేరు అని రైతు రెడ్డి చెప్పారు. కానీ ఆయన కూడా పక్కన జరిపేసి మొత్తం మంత్రులందరూ కూడా ఒకేసారి అటాక్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన దిగినటువంటి పరిస్థితి. వాస్తవానికి జగదీష్ రెడ్డి స్పీకర్ ని మీరు పెద్దలు మీకు ఈ రకంగా చెప్పాల్సిన అవసరం అనుకోవట్లేదు అని చెప్తూనే అందరి సభ అనే ప్రయత్నం ఆయన చేశాడు. అది నీ అనే పదంగా అది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చూశారు. అది మీ అనే దాని క్లారిఫికేషన్ కాదు, రికార్డు కావచ్చు తీస్తే గానీ బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఏదైనప్పుడు కూడా హరీష్ రావు కామెంట్స్ అది సంచలన వ్యాఖ్యలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది.